తెలుగు సినిమా అంటే ఒక భావోద్వేగం, ప్రేమ, కుటుంబం. వీటితో పాటు మనసారా నవ్వించే హాస్యం కూడా. కానీ ఆ నవ్వులకు మాటల రూపం ఇచ్చిన మహానుభావుడు ఒక్కరే. ఆయనే హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. సాధారణమైన మాటలను కూడా అసాధారణమైన హాస్యంగా మార్చడం ఆయన ప్రత్యేకత. ఆయన కలం నుంచి వచ్చిన ప్రతి సంభాషణ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వును పూయించింది. రచయితగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన జంధ్యాల గారు తన అద్భుతమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. అసలు జంధ్యాల గారి జీవిత ప్రయాణం ఎలా ప్రారంభమైంది, ఒక సాధారణ వ్యక్తి తెలుగు సినిమా ప్రపంచంలో హాస్య బ్రహ్మగా ఎలా ఎదిగారు, ఆయన వెనుక ఉన్న కష్టాలు, విజయాలు, సినీ ప్రస్థానం ఏమిటి, ఈ వీడియోలో ఆ మహానుభావుడి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రహ్మణ్య శాస్త్రి 1951 జనవరి 14న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. తరువాత కాలంలో ప్రముఖ నిర్మాతగా పేరొందిన శ్రీ అశ్విని దత్ గారు జంధ్యాలకు చిన్ననాటి మిత్రుడు. 4వ తరగతి నుండి డిగ్రీ వరకు ఇద్దరూ కలిసి చదువుకోవడమే కాకుండా పక్కపక్క ఇళ్లలోనే నివసించేవారు. చిన్నతనం నుంచే నాటక రంగంపై మక్కువ ఉన్న జంధ్యాల గారు విన్నాకోట రామన్న పంతులు నాటక సమాజంలో బాలనటుడిగా నటించారు. కాలేజీ రోజుల్లోనూ నాటకాలపై శ్రద్ధ కొనసాగించారు. 1969 సంవత్సరంలో జరిగిన విశ్వవిద్యాలయాల మధ్య నాటక పోటీలో తస్మాత్ జాగ్రత్త నాటకంలో నటనకు గాను ఉత్తమ నటుడి బహుమతి గెలుచుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రభ పత్రికలో ఆయన మొదటి కథ ప్రచురితమైంది. కన్యాశుల్కం, కీర్తిశేషులు నాటకాల ప్రభావంతో జీవన జ్యోతి అనే తన మొదటి నాటకాన్ని రాశారు. ఆ తర్వాత రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును, ఓ చీకటి రాత్రి, మండోదరి మహిళా మండలి నాటకాలు మంచి ప్రజాదరణను పొందాయి. ఏక్ దిన్ కా సుల్తాన్ నాటకం అనేక ప్రశంసలు పొందడంతో పాటు పలు భాషల్లోకి అనువాదమైంది. అలాగే సంధ్యారాగంలో శంకారావం అనే సామాజిక నాటకం ఎంతో ప్రసిద్ధి చెంది ఆయన సినీ రంగ ప్రవేశానికి దోహదపడింది. చిన్న వయసులోనే ఆయనకు తెలుగు భాషపై, కథలు చెప్పడంపై, నాటకాలపై ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీ రోజుల్లోనే నాటకాలలో నటించడంతో పాటు రచనలు కూడా చేసేవారు. కాలేజీ రోజుల్లో ఆయన రాసిన నాటకాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఒక రచయితగా మాత్రమే కాకుండా స్టేజ్ మీద నటుడిగా కూడా తన ప్రతిభను చూపించారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేది, చుట్టూ ఉన్న మనుషులను గమనించడం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరి మాటల్లో ఎలాంటి చమత్కారం ఉంది, ఎవరి ప్రవర్తనలో ఎలాంటి హాస్యం ఉంది, ఈ పరిశీలన తర్వాత ఆయన సినిమాల్లో కనిపించే పాత్రలకు బలమైన పునాది అయింది. ఎందుకంటే జంధ్యాల గారి హాస్యం కేవలం పంచు కోసం పుట్టిన హాస్యం కాదు, మనిషి స్వభావం నుంచి పుట్టిన హాస్యం. 1974 సంవత్సరంలో సంధ్యారాగంలో శంకారావం అనే తన యొక్క ప్రసిద్ధ నాటకాన్ని ప్రదర్శించడానికి జంధ్యాల గారు మద్రాసు వెళ్లారు. ఆయన పనితనానికి ముగ్ధుడైన ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు బీనాదేవి రాసిన ఓ పుణ్యభూమి, కళ్ళుతెరు నవలను సినిమాగా మలచేందుకు జంధ్యాలను ఒప్పందం చేసుకున్నారు. అయితే బిఎన్ రెడ్డి గారి అనారోగ్యం కారణంగా ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఏ ఆనంద్ మోహన్ పెళ్లి కాని పెళ్లి సినిమాకి, వి హనుమాన్ ప్రసాద్ దేవుడు చేసిన బొమ్మలు సినిమాకి జంధ్యాలను రచయితగా ఎంచుకున్నారు. ఆయన రచయితగా విడుదలైన మొదటి సినిమా దేవుడు చేసిన బొమ్మలు. ఆ తర్వాత పెళ్లి కాని పెళ్లి విడుదలయ్యాయి. కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సిరిసిరిమువ్వ సినిమాతో జంధ్యాలకు రచయితగా మంచి గుర్తింపు లభించింది. విజయం సాధించిన అడవిరాముడు, వేటగాడు వంటి వాణిజ్య చిత్రాలతో పాటు సీతామాలక్ష్మి, శంకరాభరణం వంటి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందిన సినిమాలకు పనిచేసి బహుముఖ రచయితగా నిలిచారు. 1976 నుండి 1981 వరకు బిజీ రచయితగా గడుపుతూ ఈ 5 ఏళ్లలోనే దాదాపు 200 చిత్రాలకు పనిచేశారు. కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా వేర్వేరు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఒకేసారి 4-5 సినిమాలకు పనిచేసేవారు జంధ్యాల గారు. 1981 సంవత్సరంలో ముద్దమందారం సినిమాతో జంధ్యాల గారు దర్శకుడిగా మారారు.
సొంతంగా సినిమాలు తీస్తూనే ఇతర దర్శకుల సినిమాలకు రచనను కొనసాగించారు. 1981 నుండి 2001 వరకు ఆయన మొత్తం 42 సినిమాలకు దర్శకత్వం వహించగా 150కి పైగా సినిమాలకు రచన చేశారు. ముద్దమందారం తర్వాత ప్రణయ చిత్రం 4 స్తంభాలాట, తెలుగు కన్నడ ద్విభాషా నృత్య చిత్రం ఆనంద భైరవి తెరకెక్కించారు. ఆనంద భైరవి సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడటంతో పాటు ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ కథ విభాగాల్లో నంది పురస్కారాలు దక్కించుకుంది. ఆ తర్వాత 2 జల్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, 2 రెళ్ళు 6, చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ వంటి హాస్య ప్రధాన సినిమాలతో విజయ పరంపరను కొనసాగించారు. పడమటి సంధ్యారాగం సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిల్మ్ఫేర్ పురస్కారం, ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారం అందుకుంది. జాతీయ సమైక్యత నేపథ్యంతో తీసిన నేలవంక, అమరజీవి, సీతారామ కళ్యాణం మొదలైన సినిమాలు కూడా రూపొందించారు జంధ్యాల గారు. గజల్ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన విచిత్రం ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా. మనకు జంధ్యాల అంటే కామెడీ గుర్తొస్తుంది, కానీ ఆయన కేవలం కామెడీ రచయిత కాదు. సంగీతం, కళలు, కుటుంబ బంధాలు, ప్రేమ, సామాజిక అంశాలు ఇలా అనేక రకాల కథలకు సంభాషణలు రాయగలిగిన రచయిత. ఒకవైపు శంకరాభరణం లాంటి సీరియస్ సినిమా, మరోవైపు ప్రేక్షకులను కడుపుప్ప నవ్వించే హాస్య సినిమా. రెండింటికి సరిపోయేలా మాటలు రాయగలగడం జంధ్యాల గారి ప్రత్యేకత. రచయితగా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత జంధ్యాల గారు దర్శకత్వం వైపు అడుగుపెట్టారు. ముద్దమందారం ఆయన దర్శకత్వ ప్రయాణానికి ముఖ్యమైన ప్రారంభ చిత్రం. ఆ తర్వాత ఆయన వరుసగా విభిన్నమైన సినిమాలను తెరకెక్కించారు. 4 స్తంభాలాట, ఆనంద భైరవి, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, ఆహానా పెళ్ళంట, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, జయము నిశ్చయమురా ఇలా ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జంధ్యాల గారి సినిమాలన్నీ కామెడీ సినిమాలు కాదు. ఆనంద భైరవి లాంటి కళాత్మక సినిమాని కూడా ఆయన తెరకెక్కించారు. అందుకే ఆయనను కేవలం కామెడీ డైరెక్టర్ అని పిలవడం ఆయన ప్రతిభను చిన్నదిగా చేయడం. ఒక సాధారణ సంభాషణను తీసుకుని దానిలోంచి నవ్వును పుట్టించి ఆ నవ్వు వెనుక ఒక చిన్న సందేశాన్ని కూడా చెప్పగలిగిన వ్యక్తి జంధ్యాల గారు. అందుకే తెలుగు ప్రేక్షకులు ప్రేమగా హాస్య బ్రహ్మ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాల్లోని పాత్రలు మన చుట్టూ ఉన్న మనుషుల్లానే అనిపిస్తాయి. ఆయన డైలాగులు మన ఇంట్లో, మన వీధిలో, మన స్నేహితుల మధ్య జరిగే సంభాషణల్లానే ఉంటాయి. అందుకే జంధ్యాల గారి సినిమాలు చూసినప్పుడు ఇది సినిమాలో జరుగుతున్న విషయం కాదు, మన ఇంట్లోనే జరుగుతున్నట్టుంది. జంధ్యాల గారి కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాల్లో ఒకటైన శ్రీవారికి ప్రేమలేఖ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1984లో వచ్చిన ఈ సినిమా జంధ్యాల గారి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా. నరేష్, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక ప్రేమలేఖ, ఒక అపార్థం, ప్రేమలో వచ్చే చిన్న చిన్న సమస్యలు, వాటిని జంధ్యాల తనదైన శైలిలో హాస్యంగా చూపించారు. ఈ సినిమాలోని గొప్పతనం ఏమిటంటే ప్రేక్షకులను నవ్వించడానికి పాత్రలు కావాలని అతిగా ప్రవర్తించవు, పరిస్థితులే హాస్యాన్ని పుట్టిస్తాయి. ఇదే జంధ్యాల శైలి. ఈ సినిమా ఆ సమయంలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. 1986లో వచ్చిన చంటబ్బాయి మరో ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాలో చిరంజీవి కథానాయకుడిగా నటించారు. సాధారణంగా చిరంజీవిని మనం యాక్షన్ హీరోగా ఎక్కువగా చూస్తాం, కానీ జంధ్యాల ఆయనలోని కామెడీ టైమింగ్ ను అద్భుతంగా ఉపయోగించారు. చిరంజీవి పోషించిన డిటెక్టివ్ తరహా పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా విడుదలైన సమయంలో ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించకపోయినా తర్వాత కాలంలో ఇది తెలుగు కామెడీ సినిమాల్లో ఒక కల్ట్ క్లాసిక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది జంధ్యాల గారి దర్శకత్వంలోని మరో గొప్ప విషయం చెబుతుంది. సినిమా విడుదలైన రోజే దాని విలువ పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ మంచి పాత్రలు, మంచి సంభాషణలు, మంచి హాస్యం ఉంటే కాలం గడిచిన ఆ సినిమా ప్రేక్షకుల మనసులో ఉంటుంది. ఇక ఇప్పుడు జంధ్యాల పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చే సినిమా ఆహానా పెళ్ళంట. 1987లో వచ్చిన ఈ సినిమా జంధ్యాల రచన దర్శకత్వంలో రూపొందింది.
రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించగా కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా కథలో హాస్యం ఉంది, కానీ అసలు హాస్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పాత్రకు డబ్బు మీద ఉన్న మోజు, మరో పాత్రకు ఉన్న భయం, ఇంకొకరి అమాయకత్వం, మరొకరు తెలివితేటలు, ఈ పాత్రలన్నీ ఒకే కథలో కలిసినప్పుడు పుట్టే పరిస్థితులే ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇదే జంధ్యాల గారి మాయ. ఆయన హాస్యంలో ఒక ముఖ్యమైన విషయం, ఎవరిని కించపరచకుండా కూడా నవ్వించవచ్చు. అతిగా అసభ్య పదజాలం లేకుండా కేవలం మాటలతో, పాత్రలతో, సందర్భాలతో ప్రేక్షకులను నవ్వించవచ్చు. అందుకే జంధ్యాల హాస్యం కుటుంబ ప్రేక్షకులకు కూడా అంతగా చేరువైంది. అలాగే 1988లో వచ్చిన వివాహ భోజనంబు కూడా జంధ్యాల గారి హాస్య శైలికి మంచి ఉదాహరణ. పెళ్లి, కుటుంబ సభ్యులు, బంధువులు, అపార్థాలు, చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ మన తెలుగు కుటుంబాల్లో సాధారణంగా కనిపించే విషయాలే. కానీ వాటిని జంధ్యాల గారు తెరపై పెట్టినప్పుడు అవి నవ్వుల పండుగగా మారిపోయాయి. ఆయన సినిమాల్లోని పాత్రలను చూస్తే, అరే ఇలాంటి వ్యక్తి మా ఇంట్లో కూడా ఉన్నాడు అని ప్రేక్షకులు అనుకునేలా ఉండేవి. అందుకే ఆయన పాత్రలు కల్పితంగా అనిపించవు, మన చుట్టూ ఉన్న మనుషుల్లాగే అనిపిస్తాయి. జంధ్యాల గారి హాస్యం ఎందుకు అంత ప్రత్యేకం అంటే, మొదటి కారణం సహజమైన సంభాషణలు. ఆయన డైలాగులు పుస్తకాల్లో చదివే తెలుగులాగా ఉండవు, మనుషులు మాట్లాడుకునే భాషలో ఉంటాయి. రెండో కారణం పాత్రల స్వభావం. ఒక పాత్ర భయపడుతుంది, మరో పాత్ర అతి తెలివిగా ప్రవర్తిస్తుంది, ఇంకొకరు అమాయకంగా ఉంటారు. ఆ స్వభావాల మధ్య హాస్యాన్ని సృష్టిస్తారు. మూడో కారణం పరిస్థితి. ఒక సాధారణ పరిస్థితిని తీసుకుని దానిని కొంచెం మలుపు తిప్పి అందులోంచి నవ్వును పూయిస్తారు. ముఖ్యంగా అసభ్య హాస్యంపై ఆధారపడకుండా ప్రేక్షకులను నవ్వించడం ఆయన ప్రత్యేకత. ఆయన హాస్యం వెనుక మనిషి స్వభావంపై పరిశీలన ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినా పాతపడినట్టు అనిపించవు. జంధ్యాల గారి మరో గొప్ప సేవ ఏంటి అంటే కొత్త ప్రతిభను గుర్తించడం. నరేష్, బ్రహ్మానందం, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు వంటి నటులకు ఆయన సినిమాలు మంచి అవకాశాలను ఇచ్చాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు వంటి నటుల కెరీర్లలో కూడా ఆయన సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక దర్శకుడి గొప్పతనం కేవలం తాను తీసిన సినిమాల్లోనే ఉండదు, తనతో పనిచేసిన వాళ్ళ ప్రతిభను ఎంతవరకు బయటకు తీసుకురాగలిగాడు అనే దాంట్లో కూడా ఉంటుంది. ఈ విషయంలో జంధ్యాల గారి స్థానం చాలా ప్రత్యేకమైనది. 25 సంవత్సరాల సినీ జీవితంలో 3 నంది పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, కె విశ్వనాథులతో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. జంధ్యాల వద్ద 8 ఏళ్ల పాటు 22 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈబీబీ సత్యనారాయణ తదనంతర కాలంలో ప్రముఖ దర్శకుడిగా ఎదిగారు. సినిమాలతో పాటు పిల్లల కథలు కూడా రాశారు. 27కు పైగా నాటకాలు, రేడియో నాటకాలు రచించారు. నాటకాలలో నటించడంతో పాటు టెలివిజన్ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా సేవలు అందించారు జంధ్యాల గారు. తెలుగు సినిమా, నాటక రంగం, బుల్లితెరపై ఆయన చెరగని ముద్ర వేశారు. హాస్య సినిమాలకు అందించిన విశేష సేవలకు గాను ఆయనకు హాస్య బ్రహ్మ అనే బిరుదు లభించింది. ది హిందూ పత్రిక ఆయనను టాలీవుడ్ హాస్యరాజుగా కొనియాడింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తూ తెలుగు సినిమాలో హాస్యాన్ని ఒక ప్రధాన ప్రక్రియగా మలిచారు. ఆయన రాకముందు హాస్యం అనేది కేవలం సహాయ పాత్రలకే పరిమితం అయ్యేది. హాస్యం ప్రధాన కథాంశంగా కూడా పూర్తి స్థాయి సినిమాలు తీయవచ్చని జంధ్యాల గారు నిరూపించారు. ఆయన సినిమాలలో ఆహన పెళ్ళంట తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా నిలిచింది. జంధ్యాల గారు నరేష్, ధర్మవరం సుబ్రహ్మణ్యం, సుత్తివేలులను చిత్రసీమకు పరిచయం చేశారు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సుత్తి వీరభద్రరావు, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి వంటి హాస్య నటులకు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. ఆయన తోటి దర్శకులు, రచయితల అభిమానాన్ని పొందారు. బ్రహ్మానందం తన సినీ ప్రయాణంలో జంధ్యాలను ఉత్తమ హాస్య దర్శకుడిగా అభివర్ణించారు. ప్రసిద్ధ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు జంధ్యాల పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన శైలికి జంధ్యాల గారు ప్రేరణ అని చెప్పారు.
దర్శకుడు అనిల్ రావుపూడి జంధ్యాలను తన కెరీర్ కు అతిపెద్ద ప్రేరణగా పేర్కొన్నారు. 2005 జనవరిలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జంధ్యాల గారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జంధ్యాల గారు మాటల రచయితగా సిరిసిరి మువ్వ, అడవి రాముడు, అమరదీపం, సీతా మహాలక్ష్మి, సొమ్మొకటిది సోకొకటిది, తాయారమ్మ, బంగారయ్య, డ్రైవర్ రాముడు, వియ్యాలవారి కయ్యాలు, వేటగాడు, మండేగుండలు వంటి పలు సినిమాలకు మాటలను అందించారు. నటుడిగా 2 రెళ్ళు 6, ఆపద్బాంధవుడు వంటి సినిమాలలో నటించారు. అలాగే డబ్బింగ్ కళాకారుడిగా గాంధీ సినిమాలోని జవహర్లాల్ నెహ్రూ పాత్ర వేసిన రోషన్ సేత్కి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. పడమటి సంధ్యారాగం సినిమాలో బాబాయ్ పాత్ర వేసిన మీరు అబ్దుల్లాకి, చూపు కలిసిన శుభవేళ సినిమాలో సుత్తి వీరభద్రరావు గారికి, దొంగ దొంగ సినిమాలో మణిరత్నం, తిరుడా తిరుడా అనే తెలుగు అనువాదం సలీం గౌస్ కి, భారతీయుడు సినిమా ఇండియన్ తెలుగు అనువాదానికి నెడుముడు వేణుకు, వామనే సత్యవామనే సినిమాలో అవ్వయ్ షణ్ముగి తెలుగు అనువాదం జెమ్ని గణేశన్ కు, ఇరువురు తెలుగు అనువాదం ప్రకాష్ రాజుకు, అరుణాచలం సినిమాలో విసుకీకి, మెరుపు కళలు సినిమాలో గిరీష్ కర్నాడ్కి డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశారు. టెలివిజన్ లో పోపుల పెట్టేకు రచయిత, దర్శకుడిగా పనిచేశారు జంధ్యాల గారు. 1984లో వచ్చిన ఆనంద భైరవి సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే 1987లో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమాకు గాను ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే 1992 సంవత్సరంలో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు గాను ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారాలను అందుకున్నారు. అలాగే 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా తెలుగులో సౌత్ ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారు. జంధ్యాల గారు తీవ్రమైన గుండెపోటుతో 2001 జూన్ 19న తన 50వ ఏట జంధ్యాల గారు కన్నుమూశారు. అప్పటికే ఆయన సినిమా పరిశ్రమలో వెండి పండుగ అనగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జంధ్యాల గారు మనకు వదిలి వెళ్ళింది కేవలం కొన్ని సినిమాలు కాదు, ఒక హాస్య సంస్కృతి. ఒక డైలాగు విన్నప్పుడు నవ్వడం, ఒక పాత్రను చూసి మన ఇంట్లోని వ్యక్తిని గుర్తు చేసుకోవడం, ఒక సినిమా చూస్తూ కుటుంబం మొత్తం కలిసి నవ్వుకోవడం, ఇవన్నీ ఆయన మనకు ఇచ్చిన జ్ఞాపకాలు. ఈ రోజు ఎన్నో కామెడీ సినిమాలు వస్తున్నాయి, కానీ జంధ్యాల గారి హాస్యాన్ని పోలిన స్వచ్ఛమైన, సహజమైన, కుటుంబ సమేతమైన హాస్యం మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగానే అనిపిస్తుంది. అందుకే ఆయన పేరు కేవలం ఒక దర్శకుడి పేరు కాదు, తెలుగు ప్రేక్షకుల నవ్వుకు ఒక చిరునామా. అందుకే హాస్య బ్రహ్మ జంధ్యాల అనే పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాలు ఉన్నంత కాలం, ఆయన మాటలు వినిపించినంత కాలం, తెలుగు ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు ఉన్నంత కాలం జంధ్యాల గారు మన మధ్య ఉంటారు. మీకు జంధ్యాల గారి సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువగా నచ్చిన సినిమా ఏది? ఆహా నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయ లేక వివాహ భోజనంప? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో గొప్ప తెలుగు సినీ ప్రముఖుల జీవిత కథల కోసం రైస్ తెలుగు స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ.